క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 19వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు దేవుడు తనను తాను మనకు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటారు, ఆ దేవుని యొక్క సన్నిధిని మనము ఏ ఏ సందర్భాలలో గుర్తించగలము అనే విషయాన్ని ఈనాటి పఠనాల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు మనకు నేర్పించే విషయాలను మనము నేర్చుకుని మరి ప్రభు మనకిచ్చే సందేశాలను మన మనసుల్లో పదిలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనము ఏలియా ప్రవక్త జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను ఈరోజు మొదటి పఠనం ద్వారా తెలుసుకుంటాం. దేవుడు ఏలియా ప్రవక్తను హోరేబు కొండ మీదకు వెళ్ళి తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమని చెప్తారు. దేవుని యొక్క ఆదేశం మేరకు ఏలియా ప్రవక్త హోరేబు కొండ మీద దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మొదటిగా పెద్ద గాలి వీస్తుంది. ఆ ప్రచండమైనటువంటి గాలిలో దేవుని యొక్క ప్రత్యక్షత ఏలియాకు కనిపించదు. తరువాత పెను భూకంపం సంభవిస్తుంది. ఆ భూకంపంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కనిపించదు. తరువాత పెద్ద అగ్నిజ్వాల కనిపిస్తుంది. ఆ అగ్నిజ్వాలలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను ఏలియా అనుభూతి చెందలేడు. చివరిగా మెల్లని స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం వినగానే ఏలియా తన యొక్క తలను తన యొక్క పై వస్త్రంతో కప్పుకొని దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూస్తాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మెల్లని స్వరంలో ప్రదర్శించడం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గ్రహించాలి. ఏలియా ప్రవక్త అప్పటికే గొప్ప నిరాశలో ఉన్నాడు. తన యొక్క ప్రాణాలకు రాజు అయినటువంటి ఆహాబు నుండి, రాణి అయినటువంటి యెజబెలు నుండి ముప్పు వాటిల్లబోతుంది అనే విషయాన్ని గ్రహించాడు. తాను నిజదేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది అని తెలుసుకున్నప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారిని నాశనం చేసేటువంటి శక్తిగా ప్రత్యక్షం కావాలి అని బహుశా తన యొక్క మనసులో కోరుకొని ఉండి ఉండవచ్చు. అందుకే నాశనం చేసేటువంటి ఆ మూడింటిలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను అతడు చూడలేడు. అక్కడ సంభవించినటువంటి ఆ పెనుగాలిలో కానీ, భూకంపములో కానీ, అగ్నిజ్వాలలో కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను అతడు అనుభూతి చెందలేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, గమనిద్దాం. కొన్నిసార్లు మన ఆలోచనలను దేవునికి ఆపాదిస్తాం. మన లక్షణాలను మనము దేవునిలో చూడాలి అని కోరుకుంటూ ఉంటాం. మనలో ఉండేటువంటి భావోద్వేగాలను దేవునికి కూడా మనము ఆపాదించటానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మనలాంటి మనిషి కాడు. మన ఊహలకు అతీతుడు, మన ఆలోచనలకు అందనివాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని మన ఆలోచనలకు అనుగుణంగా మలుచుకోవడం కాదు, కానీ దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనము గ్రహించటానికి, నిజ స్వభావాన్ని మనము గ్రహించటానికి ప్రయత్నం చేయాలి అనేది ప్రభు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం. ఏలియా ఆ రోజు చాలా కోపంతో ఉన్నాడు. ఏలియా ఆ రోజు చాలా ద్వేషంతో రగిలిపోతూ ఉన్నాడు. ఏలియా ఆ రోజు చాలా విచారంలో కూడా ఉన్నాడు. తన ప్రాణాలకు నష్టం వాటిల్లబోతుందని. అయితే అలాంటి కోపంలో కానీ, ద్వేషంలో కానీ
విచారంలో కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను అతడు అనుభూతి చెందలేదు. ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని మనం నిజంగా అనుభూతి చెందాలి అంటే ఇదిగో ఇవి మన జీవితంలో ఉండకూడదు. కోపము కానీ, ద్వేషము కానీ, తీరని విచారం కానీ మనకు ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభూతి చెందలేము అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత ఏలియా మెల్లని స్వరంలో అనుభూతి చెందగలిగాడు. ఆ మెల్లని స్వరం వినిపించగానే ఆయన తన అంగీ అంచుతో తన ముఖాన్ని కప్పుకున్నాడు అని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం గ్రహిద్దాం. మన యొక్క హృదయం నిర్మలంగా ప్రశాంతంగా ఉండేటప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది మనము అనుభూతి చెందగలం. మన హృదయంలో అనేకమైనటువంటి అలజడులు ఉండేటప్పుడు, మరి ముఖ్యంగా కోపము, ద్వేషము, అసూయ అనేటువంటి దుర్గుణాలు మన యొక్క హృదయంలో ఉండేటప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది మనకు లభింపదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత లభించేటువంటి మొట్టమొదటి సందర్భము ఇది అని ఈనాటి మొదటి పఠనం ద్వారా మనము గ్రహిద్దాం. ఇక దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకునేటువంటి ఇంకొక సందర్భం ఏమిటి అంటే, దేవుని యొక్క పని మీద మనము ఉండేటప్పుడు, ఆయన కార్యంలో మనము నిమగ్నమై ఉండేటప్పుడు ఆయన తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని మనము ఈనాటి సువిశేష పఠనం ద్వారా గ్రహించవచ్చు. యేసు ప్రభు తన యొక్క శిష్యులను ఒక పడవనెక్కి గలిలయ సరస్సు ఆవలి తీరానికి వెళ్ళమని తెలియజేస్తారు. యేసు ప్రభు మాట మేరకు వారు ఆ పడవలో ప్రయాణం చేస్తూ మరి ఆ సరస్సు మీద ఏర్పడినటువంటి గాలుల వలన వారు తీరానికి సమయానికి చేరుకోలేకపోతారు. అయితే యేసు ప్రభు తన ప్రార్థన ముగించుకొని వారిని కలుసుకోవడానికి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది ఒక సందర్భం, దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి సందర్భం. తన యొక్క శిష్యులు ఆందోళనలో ఉన్నారు. తన శిష్యులు తన మాట మేరకు తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఆ ప్రయాణంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉన్నాయి. వారు తమ తీరాన్ని చేరుకోలేకపోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రభువు వారికి తన యొక్క దర్శనాన్ని ఇస్తున్నట్లుగా మనము గ్రహించాలి. ఇక్కడ మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము నిజాయితీగా దేవుని పని మీద మనము ఉన్నప్పుడు, ఆయన యొక్క పనిని మనము చేస్తూ ఉండేటప్పుడు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి, అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. మన యొక్క తీరాన్ని మనం చేరుకోగలమా, మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోగలమా అనేటువంటి ఆ సందేహాన్ని కూడా మనలో కలిగిస్తూ ఉంటాయి. అయితే మరిచిపోకూడదు, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ సమయంలో కూడా మనకు ఉంటుంది. దేవుడు నిజాయితీగా తన పనిలో నిమగ్నమై ఉండేటువంటి వారిని చేయి విడువడు. తన యొక్క దర్శనాన్ని వారికి ఇస్తాడు, వారిని తన యొక్క మార్గాలలో నడిపిస్తాడు అనేటువంటిది ఇక్కడ మనందరము కూడా గ్రహించాల్సినటువంటి ఒక విషయం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నీటి మీద నడవడం అనేటువంటి ఈ గొప్ప విషయాన్ని ఈరోజు మనము కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సంఘటన మనకు చాలా విషయాలను నేర్పిస్తూ ఉంది.
వాటిని మనము కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు అంతకు మునుపే ఒక గొప్ప అద్భుతాన్ని ప్రజలకు చేయడం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలతో ఆయన అక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలందరికీ అద్భుత రీతిలో ఆహారాన్ని అందించారు. అయితే ఆ అద్భుతాన్ని చూసినటువంటి ప్రజలలో యేసు ప్రభు అంటే ఒక భావము ఏర్పడింది. ఆయనే మెస్సయ్య అనేటువంటి ఒక నిర్ణయానికి వారు బహుశా వచ్చి ఉండవచ్చు. మనకు మత్తయి సువార్తలో కనిపించదు, కానీ యోహాను సువార్తలో మనం చాలా స్పష్టంగా చూస్తాము. ఈ ప్రజలు తనను రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారు అని యేసు ప్రభు గ్రహిస్తారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రజలు తనను బలవంతంగా రాజును చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని యేసు ప్రభు గమనించి మరి వారి నుండి ఆయన దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడానికి ఆయన పర్వతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ప్రజలు యేసు ప్రభువుని మెస్సయ్యాగా చూశారు. అయితే ఎలాంటి మెస్సయ్య అంటే ఒక రాజకీయ మెస్సయ్యాగా చూశారు. తమకు రాజకీయంగా విడుదలను దయచేసేటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే ఆయనను చూశారు. ఇది ఒక విధంగా చూడాలి అంటే యేసు ప్రభువుకు కలిగినటువంటి శోధన. తన యొక్క నిజమైన ప్రేషిత కార్యం నుండి తన మనస్సును మరలించటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా యేసు ప్రభు గమనించారు. అందుకే ఆ ప్రజలందరూ అక్కడి నుంచి ఆయన పంపివేశారు. తన యొక్క శిష్యులను కూడా ఆయన పంపివేసి మరి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. తరువాత ఆయన ఆ సముద్రము మీద నడుచుకుంటూ ఆయన తన యొక్క శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పడవ దగ్గరకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తనకు వచ్చినటువంటి ఆ శోధన, రాజకీయ మెస్సయ్యాగా ఉండాలి అనేటువంటి శోధనను ఆయన అధిగమించటానికి ప్రార్థనలో ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడిపారు. మరి ఆయన ఆ శక్తితో, ఆ శోధనను జయించినటువంటి శక్తితో ఇప్పుడు తన యొక్క శిష్యుల దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ఆయన నీటి మీద నడవడం అనేటువంటిది దేనికి గుర్తుగా ఉంది అంటే, ఆయన సైతాను యొక్క శోధనను జయించాడు అనేటువంటి దానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే ఆ రోజులలో దుష్ట శక్తులకు నిలయం సముద్రంగా వారు భావిస్తూ ఉండేవారు. యేసు ప్రభు సముద్రము మీద నడవడం అనేటువంటిది దుష్ట శక్తిని, సైతాను శక్తిని, తనకు వచ్చినటువంటి శోధనను ఆయన అధిగమించారు, ఆయన దానిని ఎదుర్కొని జయించారు అనేటువంటి దానికి గుర్తుగా ఆయన ఇప్పుడు ఆ సముద్రము మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఈ విధంగా సముద్రము మీద నడిచి వెళ్ళడాన్ని కొంతమంది ఏ విధంగా చూస్తారు అంటే, ఇది ఒక రకమైనటువంటి పునరుత్థానం లాంటిది అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు తన యొక్క జీవిత చివరి ఘడియలలో శిలువ మీద ఆయన వ్రేలాడి మరణించి పునరుత్థానుడైనట్లే, ఇదిగో ఆ యొక్క శోధనను జయించి ప్రభు తిరిగి ఈ నీటి మీద నడుస్తూ ఉండగా ఆయన పునరుత్థానం చెందాడు అనేటువంటి ఒక భావాన్ని కొంతమంది భక్తులు మన ముందు ఉంచుతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేర్చుకోవడానికి, గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ తన శిష్యులను సమీపిస్తూ ఉండేటప్పుడు వాళ్ళందరూ కూడాను భయపడ్డారు. ఏదో భూతము తమను సమీపిస్తూ ఉంది అనేటువంటి భయానికి వారు గురి అయ్యారు. అప్పుడు యేసు ప్రభు వారితో, మీరు భయపడవద్దు, ధైర్యము వహింపుడు, నేనే కదా
అనేటువంటి మాటలతో అభయాన్ని ఇస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం కూడా మనకు జరిగేటువంటి సంఘటనలలో యేసును చూడలేక ధైర్యాన్ని కోల్పోతాం. కుటుంబంలో సంభవించేటువంటి అకాల మరణాలు, ఆరోగ్య సమస్యలు, ఊహించని ఎదురు దెబ్బలు మొదలైనవన్నీ కూడాను దేవుని యొక్క ప్రత్యక్షతను మరుగుపరుస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూల సంఘటనలు మన జీవితంలో మనకు ఎదురై మన జీవిత నావను అతలాకుతలం చేస్తూ ఉంటాయి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయా సందర్భాలలో కూడా ప్రభు మనలను సమీపిస్తూ ఉన్నారు. మనలను భయపడవద్దని, ధైర్యంగా ఉండమని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రభు ఇచ్చేటువంటి శక్తితో మనం బలపడి ఎటువంటి పరిస్థితినైనా సరే నేను ఎదుర్కొనగలను అనేటువంటి ధైర్యంతో మన యొక్క జీవితాన్ని నడిపించుకోవాలి అని ప్రభు ఈరోజు మనందరికీ తన యొక్క సందేశాన్ని అందజేస్తూ ఉన్నారు. ఇక పేతురు గారు నీటి మీద నడిచి వెళ్ళినటువంటి ఆ ఘట్టాన్ని కూడా మనము కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారు యేసు ప్రభు మాట మీద సముద్రం మీద నడవడం ప్రారంభిస్తారు. అయితే కొద్ది దూరం వెళ్ళగానే ఆ సముద్రం మీద ఉన్నటువంటి అలలను, గాలులను చూసి భయపడి ఆ సముద్రంలో మునిగిపోవడం అనేటువంటిది ప్రారంభిస్తారు. అయితే ఆ సమయంలోన పేతురు గారు యేసు ప్రభువును చూస్తూ, ప్రభువు నన్ను రక్షించు అని కేకలు పెడతారు. వెంటనే యేసు ప్రభు తన యొక్క చేతిని చాచి, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అని ఆయనను మందలించి ఆయనను రక్షిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారి యొక్క వృత్తి చేపలు పట్టడం. ఈ వృత్తిలో ఉండేటువంటి వారికి తప్పనిసరిగా ఈత కొట్టడం అనేటువంటిది వస్తుంది. పేతురు గారు కూడా ఈత కొట్టడంలో సిద్ధహస్తుడే. అయినప్పటికీ కూడా ఆయన భయపడ్డాడు. నిజానికి పేతురు ముందు 2 అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి అవకాశం ఏమిటి అంటే, ఈత కొట్టుకుంటూ శిష్యులు ఉన్నటువంటి పడవను చేరుకోవడం. రెండవది, ప్రభు యొక్క సహాయం కోసం ప్రభువుని అర్థించడం. సువార్తలో మనం చదువుతూ ఉన్నట్లుగా పేతురు గారు రెండవ దాని వైపే మొగ్గు చూపించారు. ప్రభువుని రక్షించమని ఆయన కేకలు వేశాడు. పునీత జాన్ క్రిసోస్టమ్ గారు, పునీత అగస్తిన్ వారు పేతురు గారు పెట్టినటువంటి ఈ కేకను క్రై ఆఫ్ రిపెంటెన్స్ అని పిలుస్తారు. ఆయన భయంతో కాదు కానీ పశ్చాత్తాపంతో ఆ కేకను పెట్టినట్లుగా వారు అభివర్ణిస్తూ ఉంటారు. వెంటనే యేసు ప్రభు అతడిని రక్షించడం జరిగింది. దీని ద్వారా మనకు ప్రభు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఎక్కడ అయితే పశ్చాత్తాపం ఉంటుందో అక్కడ తప్పనిసరిగా రక్షణ ఉంటుంది అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పశ్చాత్తాపం ఉండే చోట దేవుడు తప్పనిసరిగా రక్షణను అనుగ్రహిస్తారు అనేటువంటి విషయం పేతురు గారి సంఘటన ద్వారా ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనకు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరుకపరుస్తూ ఉండగా మనము ప్రభు యొక్క సహాయాన్ని పొందుతూ మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించుతాం. ఆమెన్.